ప్రైజ్ ది లార్డ్ అండి. ఉదయకాల సమయంలో దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారు కదా. ఎస్, చూడండి, అద్భుతకరమైన దేవుని మాటలు ఉదయకాల సమయంలో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. ఎస్, చాలా అద్భుతకరమైన మాటలు కదా. ఎవరి వైపు ఆయన కనదృష్టి, ఎవరు ప్రార్థిస్తున్నా కానీ వినే దేవుడు అంటే నీతిమంతులు. ఉదయకాల సమయంలో నీతిమంతుడిగా నీతిమంతురాలిగా ఉన్నామా పరిశీలించుకుందామండి. చాలాసార్లు ఇదే మన జీవితంలో లేకుండా పోతుంది, నీతి కదా. మన మాటల్లో, మన పనులలో, మనం చేస్తున్న ప్రతి విషయంలో, వెళ్తున్న మార్గాల్లో, అన్నిట్లో ఎక్కడ చూసినా నీతి ఒక్కటే కనిపించట్లేదు. అది ప్రభుకి అయిష్టమైనదండి. అంటే నీతిగా ఎవరు ఉండట్లేదో వారి అయిష్టులు, వారికి దేవుడు వ్యతిరేకంగా ఉంటారు. అందుకనే నీతిగా బ్రతుకుదాం. ప్రతి విషయంలో నీతి కలిగిన వారిగా ఉన్నప్పుడు, అప్పుడు మనం ప్రార్థించినప్పుడు విడిచిపెట్టవలసింది విడిచిపెడదాం. దేవునికి ఏది అయిష్టమో అది విడిచిపెడదాం. దేవుడు ఏది వద్దంటున్నారో అది విడిచిపెడదాం. విడిచిపెట్టి మరలా ఆ తప్పులు చేయకుండా, ఆ పాపాలు చేయకుండా దేవుని చేతిలో మన జీవితాన్ని అప్పగిస్తూ, దేవా నువ్వు నాకు తోడుగా ఉండయ్యా, సహాయం చేయండి అయ్యా, ఈ పనిలో నువ్వు నాకు సహాయకుడిగా ఉండవయ్యా అని అడిగినప్పుడు అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేసే దేవుడే ఉన్నారు. ఈ ప్రత్యేకింపబడిన మాటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో మరి మనమందరము మరి ప్రతి విషయంలో ఈ మాటల ద్వారా బలపరచబడుతూ చక్కని జీవితాన్ని జీవించుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.